64 లక్షల జీవకణాలు అన్నీ ఒకే దిశగా పరిగెత్తాయి. కానీ తల్లి గర్భంలోకి ప్రవేశించింది మాత్రం ఒకటే, అదే నువ్వు. ఆ క్షణంలో నీకు రూపం లేదు, నీకు కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు. అయినా నువ్వున్నావు. 24 గంటలు, కేవలం 24 అవర్స్ జీవించగలిగితేనే ఆ తర్వాత దశ, నీ ప్రయాణం మొదలవుతుంది. అంటే నువ్వు పుట్టక ముందే నీ యుద్ధం, నీ పోరాటం భూమి మీదకి రాకముందే మొదలైంది. అది ఒక పోరాటం, అది ఒక యుద్ధం. అప్పుడు ప్రశ్న వస్తుంది, అప్పుడు నువ్వు ఎవరు అని. అప్పుడు నువ్వు శరీరం కాదు, అప్పుడు నువ్వు అందం కాదు, అప్పుడు నువ్వు స్కిన్ కలర్ కాదు, అప్పుడు నువ్వు స్టేటస్ కాదు, అప్పుడు నువ్వు ఉన్నావు. అంటే నువ్వు శరీరంతో మొదలు కాలేదు, శరీరం వచ్చి నిన్ను కప్పుకుంది. ఇదే రమణ మహర్షి చెప్పిన మొదటి ప్రశ్న, హూ యామ్ ఐ? ఈ దేహం నీవేనా అని. నువ్వు దేహం అయితే దేహం రాకముందు నువ్వు ఎలా ఉన్నావు అని. యవ్వనం అనేది ఒక మాయ. బయటికి వచ్చావు, ఏజ్ వచ్చింది, అప్పుడు అన్నావు ఇది నా శరీరం, నా అందం, నా ఫిట్నెస్, నా క్లీనింగ్, నా హెయిర్. శరీరం మాట విన్నది, నువ్వు చెప్పినట్లు నడిచింది, నువ్వు చెప్పినట్టే పనిచేసింది. అప్పుడు అహంకారం వచ్చింది, ఈ శరీరం నాదే అని. కానీ ఇది నిజమేనా? కాదు. ముసలితనం వయసు వచ్చేంతవరకే. అప్పుడు ఒక వయసు వస్తుంది, నువ్వు అనుకుంటావు నడవాలి అని, కానీ కాళ్ళు వినవు. నువ్వు అనుకుంటావు చూడాలి అని, కానీ కళ్ళు మాత్రం సహకరించావు. నువ్వు అనుకుంటావు గుర్తు పెట్టుకోవాలి అని, కానీ మెదడు అలసిపోతుంది. అప్పుడే ఒక పెద్ద ప్రశ్న, నిజంగా ఇది నీదే అయితే నీ మాట ఎందుకు వినడం మానేసింది? ఈ దేహం ఎవరిది అసలు? మనదే అయినప్పుడు ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి? మనదే అయినప్పుడు ఎందుకు మరణం వస్తుంది? మనదే అయినప్పుడు ఎందుకు కాలానికి లొంగిపోతున్నాం? అప్పుడే రమణ మహర్షి సమాధానం, ఈ దేహం నీది కాదు, ఇది ఒక సాధనం, ఇది ఒక టూల్ మాత్రమే. దేవుడిచ్చిన వరంలో ఈ ఒక దేహం ఒకటి, పుణ్యకర్మలు చేయడానికి ఇచ్చిన సాధనం. ఈ సాధనంతో నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏ కారణం చేత వచ్చావో ఆ పనిని పూర్తి చేయాలి. పని అయిపోయిన తర్వాత ఈ టూల్ ఇక్కడే వదిలేసి మూలానికి చేరిపోవాలి. ఎందుకు వచ్చామో తెలుసుకున్నప్పుడు తల్లిగా నీ బాధ్యత స్పష్టమవుతుంది, తండ్రిగా నీ ధర్మం స్పష్టమవుతుంది, కొడుకుగా నీ కర్తవ్యం స్పష్టమవుతుంది. ఇవి బంధాలు కాదు, నీ కర్మ పూర్తి చేసే పాత్రలు. రమణ మహర్షి చెప్తారు, పాత్రని పోషించాలి, కానీ పాత్రగా మారిపోకూడదు. ఈ దేహం నీవు కాదు, ఈ ఆలోచనలు నీవు కాదు, నీ పేరు కూడా నువ్వు కాదు, నీ వయసు నీవు కాదు. అన్నీ వచ్చిపోతాయి, కానీ నువ్వు మాత్రం ఉంటావు, ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, సాక్షిగా. పుట్టకముందు నువ్వు ఉన్నావు, మరణం తర్వాత నువ్వు ఉన్నావు. ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయి, షేర్ చేయి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.